గీ ముచ్చట ఇంటంటే ఎంత చిత్రంగా ఉందంటే, అగో ఏ ముచ్చట మాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా అని అనుకుంటుర్రులే. ఆగుర్రి ముచ్చట చెప్పకుండా ఎట్లుంటే చెప్పుర్రి మీకు. ఇక ఇనుర్రి ముచ్చట. గప్పటి రోజుల భార్య భర్త అడుగుజాలలా నడిచేది. ఇక ఇప్పుడు మొగుడు చెప్పిన మాట నేనెందుకు ఇంటా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా మాటనే గై వినాలి అన్నట్టు చేస్తుర్రు ఆడోళ్ళు. చిన్న చిన్న వాటికి అసలు సంబంధం లేకుండానే విడాకులు తీసుకోవట్టే. ఇక నేను చెప్పే ముచ్చటం మరి గమ్మత్తుగానే చెప్పాలి. భోపాల్లో ఫ్యామిలీ కోర్టులో ఒక కేసు వచ్చిందట. ఇక కేసు ఏంటిదంటే, భర్త అట కష్టపడి భార్యని ఎస్ఐ చేసిండు. ఇక ఎస్ఐ అయ్యాక అక్కకి ఏమైందో ఏమో తెలియదు. ఇక నాకు విడాకులు కావాలి, నువ్వు నాకు వద్దని చెప్తుందంట. గా అక్కని విడాకులు ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? గైన ఏమని అనుంటాడు, గైన మంచోడు కాకపోవచ్చు అని అనుకుంటారు కదా. కానీ మీరు అనుకుంది తప్పుల్లా. పాపం గా సారు కుర్తి ధోతి గీ బట్టలు వేసుకుంటలేడంట, పిలక జుట్టు ఉందంట. గందుకు గీ అక్క విడాకులు కావాలని అడుగుతుందంట. ఎంత చిత్రంగా ఉంది చెప్పుర్రి. ఎంతైనా గప్పుడు మంచిగానే ఉండే కదా పెళ్లి చేసుకునేటప్పుడు. గప్పులు లేని పిలక బట్టలు గిప్పుడు వచ్చినట్టున్నాయి అక్కకి. ఇక కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా గీ అక్క మారతలేదంట. నాకు ఎట్లయినా విడాకులు కావాలనే అడుగుతుంది.